ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి. సంస్కృత భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం విశ్రాంత మాజీ డీజీపీ అరవిందరావు గారితో చర్చాగోష్ఠి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ చర్చలో ముఖ్యంగా మేము సంస్కృత భాష యొక్క గొప్పతనము, ఆ సంస్కృత భాష ప్రస్తుత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలపై చర్చించాలనుకుంటున్నాం. దానికంటే ముందు ఆయన గురించి ఒక చిన్న విషయము. డీజీపీగా విధులు నిర్వహిస్తూ సంస్కృత భాష మీద చాలా అభిమానంతో, ఇష్టంతో పిహెచ్డి కూడా చేసి ఆయన సంస్కృత భాషలో మాట్లాడగలరు, సంస్కృత భాషను అర్థం చేసుకోగలరు. ఇతర వివిధ మాధ్యమాల ద్వారా సంస్కృత భాష పురోభివృద్ధికి శ్రమిస్తూ నిరంతరము ఆయన ఆదర్శప్రాయంగా నేటి యువతరానికి కనిపిస్తున్నారు. అందువలన ఆయన ఈరోజు మేము కలవడం జరిగింది. నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రస్తుతము మన సంస్కృత భాష ఎల్ల భాషలకు తల్లి సంస్కృతము. ఇటువంటి భాష ఈరోజు అంటే ప్రజలు దాని మీద ఎక్కువగా చదువుకోవడము, సంస్కృత భాష పఠనము ఇటువంటివి మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. దానికి కారణాలు ఏంటి అనేటువంటిది తెలియడం లేదు సార్. భారతస్య ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతిస్థత అంటే భారతదేశానికి మన ప్రతిష్టను, భారతదేశ ప్రతిష్టను కాపాడడానికి కావలసినవి రెండు. అది ఒక మన సంస్కృతి, అలాగే సంస్కృత భాష. నేటి యువతరం దీనిని ఎలా అర్థం చేసుకుంటుంది అని మీ మాటలు మా 95 న్యూస్ ప్రేక్షకులకు. మొట్టమొదటిగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఇది మీరు అడిగిన ప్రశ్న కొంచెం పెద్ద ప్రశ్న అండి. మొట్టమొదటిది సంస్కృతం నేర్చుకోకపోవడానికి కారణం ఏమిటి అనేది ఒకటి, ఈ యువతరము ఎలా దీన్ని చూస్తూ ఉన్నది అనేది ఒకటి, రెండు ఆస్పెక్ట్లు అడిగారు. నేర్చుకోకపోవడానికి కారణం అనేటువంటిది సమాజంలో వచ్చినటువంటి మార్పు అంతే. సమాజంలో జస్ట్ 300 సంవత్సరాలు ఎవరికన్నా ఏదన్నా లాభం ఉంటేనే ఓ పని చేస్తాడు, కానీ లాభం లేనిది ఏ పని చేయడు కదా. ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే అని సంస్కృతంలో సూక్తుంది కదండి. ఏదో నాకు ఏదైనా ప్రయోజనం ఉంటేనే నేను దానిలో వెళ్తాను, ఆ ప్రయోజనం లేని మూర్ఖుడు కూడా దాన్ని ఎప్పటి బోడుకునే మంచి సామెత ఉంది కదా. సో ఆ విధంగా ముందు పూర్వం అంటే మరీ పూర్వకాలం కూడా కాదు, సుమారు 200-300 సంవత్సరాల క్రితం తీసుకుంటే 200 సంవత్సరాల క్రితం వరకు, 300 సంవత్సరాల క్రితం వరకు కూడా సంస్కృత భాష దేశమంతా మనం ఈనాడు లింక్ లాంగ్వేజ్ లేక సంపర్క భాష అంటాం చూడండి, అట్లాంటి సంపర్క భాషగా ఉండేది. సంపర్క భాషగా ఉండి ఎలా మనకి ఎట్ట తెలుసు అంటే, మన పండితులందరూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు, ఎక్కడో కేరళలో పుట్టినటువంటి శంకరాచార్యులు ఎక్కడో కాశ్మీర్కి వెళ్ళారు, అక్కడ సర్వజ్ఞ పీఠం పైన కూర్చున్నాడు. ఇట్లాంటివన్నీ మనం హిస్టరీలో మనం అన్నీ చూస్తున్నాం. ఒట్టి పండితులు, కవులు ఇట్లాంటి వాళ్ళే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఉదాహరణకి వాణిజ్యం చేయాలి. ఇప్పుడు ఈరోజు ఎక్కడో అమెరికాకి వెళ్తాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఇంకెక్కడో జర్మనీకి వెళ్తాడు, ఏదో ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తాడు. ఇలా ఉంది కదా. ఆనాడు వర్తకులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఏ భాషలో మేనేజ్ చేశారు అంటే వాళ్ళ లింక్ లాంగ్వేజ్ మనకు సంస్కృత భాష ఉండేది. లింక్ లాంగ్వేజ్ సంస్కృత భాష ఉండడం వల్ల ఏమైందంటే అందరికీ సంస్కృతం వచ్చిందంటే లేదు. ఇప్పుడు ఈనాడు కూడా అందరికీ ఇంగ్లీష్ రాదు కదా. ఇప్పుడు కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ భాష వచ్చు. పూర్వకాలంలో కూడా కొంత చదువుకున్నటువంటి వాళ్ళు అనేవాడికి లోకల్ లాంగ్వేజ్తో పాటు సంస్కృతం కూడా వచ్చి ఉండేది. సో ఆ విధంగా, అంతేకాకుండా మనం ఇంకో విషయం చాలా మరుస్తున్నాం. ఇదేదో సంస్కృతం ఉంటే ఇదేదో బ్రాహ్మణ భాష అనేటువంటి నాకు కూడా అలాంటి ఒపీనియనే ఉండేది ఒకప్పుడు నాకు కూడా ఉండేది. కానీ మనం చూస్తే మన పుస్తకాలన్నిట్లో కూడా అన్ని వర్ణాల కోసం రాసి, రామాయణంలో కూడా చిట్ట చివరిలో ఏమున్నది, రామాయణం మొట్టమొదటి సర్గలోనే పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ అని శ్లోకం ఉంది చూడండి. శూద్రోపి మహత్వమీయాత్, ఇది శూద్రుడు అనేటువంటి వాడు కూడా దీన్ని చదివితే దీని నుంచి చాలా గొప్పదనాన్ని పొందుతాడు, అంటే ఉత్తమ శీలాన్ని, ఒక ఉత్తమ చరిత్రను పొందుతాడు. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని క్యారెక్టర్స్ చూపెట్టారు, ఎవరు గుహుడు కావచ్చు, శబరి కావచ్చు, ఇట్లాంటి క్యారెక్టర్స్. సో ఆ విధంగా సంస్కృతం అనేటువంటిది, అంతేకాకుండా ద్విజులు అంటే అందరికీ ఉండేది.
ద్విజులు ఉంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే కేటగిరీలో కృషి, గౌరక్ష, వాణిజ్యం, పశువులు కాచుకునేటువంటి వాళ్ళు కూడా వీళ్ళే వైశ్యులు, సేద్యం చేసుకునేటువంటి వాళ్ళు కూడా వైశ్యులు, వాణిజ్యం చేసుకునేటువంటి వాళ్ళు కూడా వైశ్యులు. అంటే అంతో ఇంతో ధనం ఉన్న ప్రతి ఒక్కడు కూడా వేదం చదువుకున్నాడు. వేదం చదువుకున్నాడు అంటే హ్యాపీగా సంస్కృతం నేర్చుకున్నాడనే దాని అర్థం. సో అట్లాంటి మనకు ఒకప్పుడు ఇది ఏదో బ్రాహ్మణులకు పరిమితమైన భాష అనేటువంటిది మనకు పూర్తిగా అజ్ఞానం వల్ల మన సొసైటీలో ఆ బ్రిటిష్ వాడు మనకు ప్రాపగాండా పెట్టాడు కదా, మన మనసులో ప్రాపగాండా పెట్టాడు. ఆ ప్రాపగాండా పెట్టడం వల్ల వచ్చినటువంటి అభిప్రాయం ఇది. సో అది మనం తొలగించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల ఏమైందంటే 300 సంవత్సరాల క్రితం ఏమైంది, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి పని సంస్కృత భాషను కంప్లీట్గా దీనికి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని తీసిపడేశారు. మొత్తం తీసిపడేసి సంస్కృత పండితులు ఉంటే వాళ్ళకి ఏదో చిన్నగా తక్కువ, మిగతా వాళ్ళకంటే తక్కువ జీతాలు ఇవ్వడము, ఉన్న పోస్టులు తీసేయడము. ఇప్పుడైతే మన ప్రభుత్వాలు ఎలాగైతే బుద్ధి లేకుండా లాంగ్వేజ్ పోస్టులు తీసేస్తున్నాయో, ఆ కాలంలో వాళ్ళు బుద్ధిపూర్వకంగా తీసేశారు. వాళ్ళకి బుద్ధి లేకే కాదు, వాళ్ళు చాలా బుద్ధిపూర్వకంగా సంస్కృతం పోస్టులను తీసిపడేసి ఇంగ్లీష్ కూడా పెట్టారు. దాంతో ఏమైంది, మన దాంతోపాటు సోషల్ చేంజ్. ఎవరైతే ఇన్నాళ్ళు మనం ఏదో శాస్త్రము, ధర్మము, తర్వాత ఏదో ఇవన్నీ కూడా రక్షణ అనేటువంటి దీంతో మన సంస్కృతాన్ని చదువుకుంటూ పోషిస్తూ వచ్చారో, వాళ్ళందరూ ఇంగ్లీష్ చదువుల్లో పడిపోయి దాన్ని మర్చిపోయారు. ఒక జనరేషన్ వాళ్ళు మాత్రము సంస్కృతము, ఇంగ్లీషు రెండు మేనేజ్ చేశారు. మనం 100 సంవత్సరాల క్రితం తీసుకుంటే సంస్కృతము, ఇంగ్లీషు రెంటిలో కూడా మంచి నిష్ణాతులైన పండితులు అందరూ ఉన్నారు అన్ని చోట్ల. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడే కాకుండా కంట్రీ మొత్తం పైన ఉన్నారు. తర్వాత ఏమైందంటే సంస్కృతంతో పూర్తిగా దాంతో ఇది పోయింది, సంబంధం పోయి కేవలం ఇంగ్లీషు లేకుంటే ఓ లోకల్ లాంగ్వేజ్ ఈ విధంగా మనం తయారయ్యాం. సో సంస్కృత భాష పోవడానికి సమాజంలో వచ్చినటువంటి మార్పు అనేటువంటిది ముఖ్యమైన కారణం. ఆ తర్వాత ఈనాడు యువత అనే దానికి వస్తే పాపం వాళ్ళని అనాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఇలాంటి యువతకి అసలు ఏముంది అందులో అనేటువంటిది కూడా తెలియదు. అసలు వాళ్ళకి ఏదో సంస్కృతం ఉంటే, ఇప్పుడు గుడికి పోయినప్పుడు ఏదో ఆయన ఏదో మంత్రం చెప్తాడు. సంస్కృతం ఉంటే మంత్రాలు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. సంస్కృతం ఉంటే మంత్రాలు కాదు అనేటువంటిది అందరికీ తెలియాలంటే సంస్కృత పండితులు చాలామంది ఇదిగో ఇట్లాంటి ఛానల్లోనో ఎక్కడో చోటనో దానిలో ఉన్నటువంటి విషయాలను తీసుకొని దాన్ని ఏ విధంగా ఎంత మోడర్న్ విషయాలు చెప్పారు, ఎంత మోస్ట్ మోడర్న్ థింగ్స్. ఇప్పుడు మనకు ఏదో సందర్భంలో నిజం చెప్పాలన్నా అబద్ధం చెప్పాలన్నా అని ఒక డౌట్ వచ్చింది అనుకోండి. ఉదాహరణకి నిన్ననే ఏదో ఒక ప్రవచనం వింటుంటే స్వామీజీ చెప్తుంటే అది శ్లోకం అనే కాదు, ఒక కథ. దానిలో భారతంలో ఒక సన్నివేశం ఒకటి వస్తుంది. మనకందరికీ తెలిసిన కథనే. ఎవరు ధర్మరాజు ఒకానొక సందర్భంలో అబద్ధం చెప్పాలి, అశ్వత్థామ హతహ అనేటువంటి అబద్ధం చెప్పాలి. అది చెప్పించాలంటే కృష్ణుడు ఆయన్ని ఒప్పించాలి. మొట్టమొదట కృష్ణుడు ఆయన్ని ఒప్పించడానికి ఆయన పెద్ద కథ చెప్పాలి. ఆయన దానికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసి, అయ్యా నువ్వు ధర్మాన్ని ప్రజల్లో ఎక్కువ మందికి గుడ్ ఫర్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ అంటాం కదా ఈ కాలంలో, ఆ విధంగా జనబాహుళ్యానికి మంచి చేయాలి అని అంటే ఏ ఒక్క సందర్భంలో చిన్న అబద్ధం చెప్పినా అది తప్పు కాదు అని చెప్పి ఒక కథ చెప్తాడు. ఏమిటి, పాపం ఒకనొక వ్యక్తి దొంగలు ధరుముకొని వస్తుంటే వీడి దగ్గర కొంచెం ధనము, బంగారు ఏదో ఉంటుంది. ఆయన వచ్చి ఒక ముని ఆశ్రమంలో చేరుతాడనమాట. చేరిన తర్వాత ఆ ముని ఎలాంటి వాడు, సత్యవ్రతుడు అని ఆయన పేరు. ఆ సత్యవ్రతుడు నేను సత్యమే చెప్తాను, అబద్ధం చెప్పను అని. ఆ మునిని ఆయన అయితే ప్రార్థిస్తాడు, అయ్యా వాళ్ళు ఎవరో దొంగలు ధరుముకొని వస్తున్నారు, నేను ఎక్కడో దాక్కుంటా, మీరు ఏం చెప్పకండి అని. వాళ్ళు దొంగలు వచ్చి అడిగినప్పుడు ఆ ముని సత్యవ్రతుడు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పిన తర్వాత ఆయన ఓకే వాళ్ళు వచ్చి దొంగలు వీణి దాన్నారు, డబ్బులు తీసుకెళ్లారు, అంతా అయింది. తర్వాత ఆ ముని నరకానికి వెళ్ళాడు అని. నరకానికి ఎందుకు వెళ్ళాడు, ఎందుకంటే నానేదో సత్యం చెప్పాలి అనేటువంటి నిష్ట ఉన్నప్పటికీ కూడా అక్కడ అధర్మం ఏది ధర్మం ఏది అనే చూడలే. ధర్మాన్ని చూసి ఎక్కడైతే ఏదైతే ధర్మాన్ని రక్షిస్తుందో అదే సత్యము, ఏదైతే ధర్మాన్ని రక్షించదో అది అసత్యము అని ఒకటి చెప్తారనమాట. అప్పుడు ధర్మరాజును ప్రోత్సహించిన తర్వాత కూడా ధర్మరాజు ఏదో అశ్వత్థామ హతహ అని గట్టి గరిచి కుంజరహాన్ని మెల్లిగా అన్నాడు. సో అప్పుడు అంతవరకు ధర్మరాజు యొక్క రథము 3-4 అంగుళాలు భూమికి తాకకుండా పైన ఉండేదంట. అంత పవర్ఫుల్ మ్యాన్ ఆయన. సో ఆయన ఎప్పుడైతే అసత్యం చెప్పినాడో అది భూమికి దిగింది. సో ఇట్లాంటి ఒక సందర్భం, ఇది ఒక ఎథికల్ సిచ్యువేషన్. అంటే ధర్మం అంటే ఏమిటి, ఏది రైట్ ఏది రాంగ్,
ఇట్లాంటి ఎన్నెన్నో వందలాది క్వశ్చన్లు తీసుకోవచ్చండి. ధర్మాన్ని గురించి కానీ ఇంకా దేని గురించి అయినా కానీ, మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ గురించి కానీ, రామాయణం అంతా తీసుకుంటే కానీ మనిషి ఆడ మగ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చెప్పే విశ్లేషణ చేసేటువంటి అనేక సందర్భాల్లో రామాయణం అనేటువంటిది కామాన్ని విశ్లేషణ చేస్తుంది. భారతం అనేటువంటిది క్రోధాన్ని, అంటే కోపము. మనిషి కోపంలోకి వచ్చినప్పుడు వాడి ఆవేశంలో వాడు ఏం చేస్తాడో వాడికి తెలీదు. సో దానివల్ల వాడు ఎన్ని నష్టాలు పొందుతాడు అనేటువంటి దాన్ని అది మొత్తం విశ్లేషణ చేస్తుంది. ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. అదొకటే కాకుండా మనకి ఇంకా ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటివి ఉన్నాయి. తర్వాత మనకు ఇప్పుడు ఈనాడు పాలిటిక్స్లో యూజ్ చేసేటువంటి స్ట్రాటజీలన్నీ కూడా అప్పుడు కూడా ఉంది. మనకు కౌటిల్యుని అర్థశాస్త్రం ఒకటి ఉంది కదా, ఆ కౌటిల్యుని అర్థశాస్త్రం లాగానే కామందక నీతి శాస్త్రం అని ఇంకోటి ఉంది. అది ఇంకా జోరుగా ఉంటుంది. అది కౌటిల్యుని అర్థశాస్త్రం కొంచెం పాపులర్, కానీ కామందక నీతి శాస్త్రం అనే దానిలో సామం అంటే ఏమిటి, దానం అంటే ఏమిటి, భేదం అంటే ఏమిటి, దండోపాయం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల వాళ్ళు ప్రతి దేశాన్ని కూడా విభజించడానికి, నాశనం చేయడానికి పక్కాగా వాడుతున్నారండి. మనం నిజంగా వేరే దేశాల వాళ్ళు వాడేటువంటి స్ట్రాటజీలు చూస్తే మన కల్చర్ను బలహీనపరచడానికి, మన సంస్కృతిని బలహీనపరచడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి అనేకమైనటువంటి మార్గాలు చూస్తే సామ దాన భేద దండోపాయాలన్నీ చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి మీడియా వాళ్ళని కొనుక్కుంటున్నారు. అది సామము దానము కిందికి వస్తుంది. భేద, దీనిలో ఉన్నటువంటి వీళ్ళకే భేదాలు సృష్టించడం కోసం మన సమాజంలో విభిన్న వర్గాల మధ్య ఏ విధంగా భేదాన్ని సృష్టించాలి అనేటువంటి దాని గురించి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. సామ దాన భేద ఈ మూడు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఒక పరిస్థితి సరైన పరిస్థితి వస్తుందో అప్పుడు ఇంకా దండోపాయం కూడా ఒకటి వస్తుంది. ఈ సొసైటీ ఇంకా నిలవదు, ఈ సొసైటీ ఎంత కొలాప్స్ అయిపోయింది, ఎంత పనికిమాలిన సొసైటీ ఇది, దీన్ని ఆక్యుపై చేయాల్సిందే, దీనిలో రాజ్యాన్ని మనం మార్చాల్సిందే, ఈ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు. అమెరికా వాళ్ళు కానీ పాశ్చాత్య దేశాల వాళ్ళు కానీ అనేక దేశాల్లో ఈ విధంగా రాజ్యాలని కూలగొట్టినారు. ఏ విధంగా కూలగొడతారు అంటే సామధాన భేద దండోపాయాలు. ఇవన్నీ మనకి ఏం తెలుసు? ఇవన్నీ మనకు ఒకటి ఉన్నాయి. ఈ విధంగా ఇట్లా రామాయణంలో రాముడు ఈ ఫలానా చోట సామం ఉపయోగించాడు, ఆంజనేయుడు ఫలానా చోట దానము భేదము ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి దాని గురించి విశ్లేషణ చేశాడు. సో లేకుంటే రామాయణం కంటే భారతంలో ఇంకా ఎక్కువ సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఈ విధంగా మనము తెలిసినటువంటి వాళ్ళు సంస్కృత పండితులు కానీ సంస్కృతం పుస్తకాలు అంటే ఎక్కడో మూలలో పెట్టి పూజ చేయాల్సినటువంటి పుస్తకాలు కాదండి. ఇది కేవలం ఒకటి బ్రాహ్మణుల కోసం రాసినటువంటిది కాదు. ది ఎంటైర్ లిటరేచర్. ఇది బ్రాహ్మణులకి ఎట్లయితుందండి? ఇప్పుడు మనకు ఉన్నటువంటి అస్ట్రానమీ ఉంది. అస్ట్రానమీ అంటే మనకు ఇప్పుడు వాడెవడో 16th centuryలో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది అంటే పాశ్చాత్య దేశాల వాళ్ళు ఏం చేశారంటే వాడిని కాల్చేశారు అంటే తుపాకీతో కాదు, అప్పుడు తుపాకులు లేవు, కర్ర కట్టేసి. అప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఊరి మధ్యలో ఒక స్తంభం పాతి, ఆ స్తంభం ఉండేది ఒక ఇనుప స్తంభము, స్తంభానికి కట్టేసి వాడిని కాల్చేశారనమాట. ఆ విధంగా కాల్చేశారు. మన దేశంలో ఎప్పుడో చెప్పారు, 1500 సంవత్సరాల క్రితమే మన దేశంలో చెప్పారు. మన సిద్ధాంతానికిను తర్వాత సైన్స్కు ఇక్కడ క్లాష్ లేదు. ఇప్పుడు పాశ్చాత్య మతాల్లో తీసుకుంటే, ఆ దేశాల్లో తీసుకుంటే, వాళ్ళ సంస్కృతిలో తీసుకుంటే, మతం వద్దులేండి సంస్కృతి అందాం, వాళ్ళ సంస్కృతిలో ఆలోచనకు పెద్ద స్కోప్ లేదు. అందుకని డార్క్ ఏజెస్ అన్నారు. మీరు చరిత్రలో చదివింటారు, ఇది నేను కొత్తగా చెప్తున్నటువంటిది కాదు. వాళ్ళకు మిడిల్ ఏజెస్ అంతా కూడా డార్క్ ఏజెస్ అన్నారు, చీకటి రోజులు అని. ఎందుకు? అప్పుడు ఆలోచనకు ఆస్కారం లేదు, వాడు చెప్పిందే వినాలంతే. ఎవడో వచ్చారే, నేను ఏదో గలీలియో వచ్చి ఇంకోటి వచ్చి గలీలియోని కూడా వాళ్ళు చాలా హింస పెట్టారు, కోపర్నికస్ను హింస పెట్టారు. అట్లనే ఆ చనిపోయిన అతను, ఆ సైంటిస్ట్, అతని పేరు గుర్తురావడం లేదు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నది అన్నందుకు అతన్ని చంపేశారనమాట. మంటల్లో పెట్టి చంపేశారు. సో ఈ విధంగా వాళ్ళకుంది. మనకు అట్లాంటిది లేదు. మీ అస్ట్రానమీ కానీ వైద్య శాస్త్రాలు, మనకి ఎంత గొప్ప వైద్య శాస్త్రాలు ఉన్నాయో మనకు, ఆ వైద్య శాస్త్రాలు కానీ ఇవట్టి బ్రాహ్మణుల కోసం రాసుకున్నది కాదు కదా. సో ఇవన్నీ అందరికీ ఉన్నటువంటి గ్రంథాలు. ఇది అందరికీ తెలియాలండి. అరే ఇంత ఉన్నది మనకు అని. ఇప్పుడు వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇవన్నీ చదువుతున్నారు. ఇప్పుడే కాదు, 300 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల నుంచి చదువుతున్నారండి. వాళ్ళు చదవడం వల్ల కొంతమందిలో మనకు అరే భారతీయ సంస్కృతి గొప్పది అనేటువంటి కొంతమందిలో అభిప్రాయం చాలా ఉంది, దానిలో డౌట్ ఏం లేదు. అందరూ మనల్ని ఏదో డ్యామేజ్ చేయాలి, హర్ట్ చేయాలి అనేటువంటి లేదు. కానీ కొంతమంది నిజంగా అభిమానులు ఉన్నారు.
ఈ రాజకీయంలో ఉన్నోళ్ళు ఏమవుతుంది, రాజకీయంలో ఉన్నోడు గారే ఇండియా పెరగడానికి వీల్లేదంటే మొట్టమొదటి ఈ సంస్కృతిని మనం దెబ్బ కొట్టాలి. ఈ సంస్కృతిని దెబ్బ కొట్టాలంటే మన పుస్తకాలు ఏదో రామాయణంలో ఇలా ఉన్నది, భారతంలో ఇలా ఉన్నది, కృష్ణుడు ఎవరితోనో డ్యాన్స్ చేసినాడు, నీకు దేవుడు ఎట్లయ్యాడు, రాముడు ఏదో పెళ్ళాన్ని ఇట్లా అగ్నిలో దూకమన్నాడు, ఇవన్నీ కూడా అపోహలు. రాముడు పెళ్ళాన్ని అగ్నిలో దూకమనలేదు. మనం రామాయణం చదివితే మనకు క్లియర్గా తెలుస్తుంది. అగ్నిలో దూకమని ఆయన చెప్పలేదు. ఆమె తాను ఆయన రాజపత్ని, ఆయన ఏమంటాడు, నేను నిన్ను విడుదల చేయడం వరకు నా ధర్మము, తర్వాత నీ ఇష్టము అని అంటాడు. అప్పుడు ఆమె అరే అలా కాదు, నేను నా ప్యూరిటీని నేను నిరూపించుకోవాలి అని చెప్పని, ఇట్ ఈస్ మై డ్యూటీ. ఎందుకంటే రాణి కదా, ఆయన నేరుగా తీసుకుని వెళితే ప్రజలందరూ కూడా నవ్వుతారు. కాబట్టి అతను కేవలం భార్యాభర్తల మధ్య సంబంధమే కాదు, ఆయన ఒక చక్రవర్తి ఒక భార్యను స్వీకరించేటప్పుడు ఆయన ఏ విధంగా స్వీకరించాలి. సో అందుకని ఆమె స్వయంగా లక్ష్మణుడిని పిలిచి అరే నువ్వు అగ్ని తయారు చేయనంటే అగ్ని తయారు చేస్తాడు. అప్పుడు అగ్నిలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కథ మనకు తెలుసు. సో ఇట్లా మనకు విషయం ఏమిటి, దానిలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, ఇది ఏదో ఒకటి బ్రాహ్మణుల కోసం రాసినటువంటి వారు కాదు అనేటువంటి విషయం అందరికీ తెలియాలండి. ప్లస్ దీనివల్ల మనకు ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేటువంటి విషయం కూడా మన యువకులకు తెలియాలండి. ఇప్పుడు ఆత్మవిశ్వాసం అనే మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకి వేరే మతాల వాళ్ళు ఇట్లా వాళ్ళు కూడా ప్రచారం చేస్తుంటారు. ఏమనంటే అరే మీదేందయ్యా, మీరందరూ 100 మంది దేవుళ్ళు ఉన్నారు అని ప్రచారం చేస్తుంటారు. అమెరికాలో అయితే ఇంకా దారుణంగా చెప్తుంటారు, ఓ యూ హ్యావ్ గాట్ ఏ మంకీ గాడ్, యూ హ్యావ్ గాట్ ఏ ఎలిఫెంట్ గాడ్ అని. ఎవరు? హనుమంతుడిని, తర్వాత వినాయకుడిని. సో వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి? అది మనకు భగవద్గీత చదివితే తప్ప మనకు తెలియదు, సమాధానం తెలియదు. నాకు కూడా తెలియదు. నాకు భగవద్గీత చదివే వరకు నాకు తెలియదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చే వరకు నాకు కూడా తెలియదు. సో అది ఏమిటి భగవద్గీతలో ఏం చెప్తుంది? అరే ఉన్నది అనేటువంటిది ఎక్కడో ఆకాశములో ఎక్కడో ఒక చోట దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి ఎక్కడేదో ఒక కనక సింహాసనం పైన అక్కడ కూర్చొని లేడయ్యా. ఏదైతే మనం సుప్రీం రియాలిటీ ఏదైతే పరబ్రహ్మ అని అంటున్నామో ఆ పరబ్రహ్మ అనేటువంటిది కేవలం శుద్ధ చైతన్యమే. నీలో నాలో ఒక చీమలో దోమలో ఒక పాములో అన్నిట్లో ఉన్నటువంటి చైతన్యమే ఇది పరబ్రహ్మ అని అంటున్నాము. ఆ చైతన్యం వల్ల ఆ చైతన్యం అనేటువంటిది ఎప్పుడూ ఉండేటువంటిది, దానికి సావు లేదు పుట్టుక లేదు. ఆ చైతన్యమే ఈ ప్రకృతి రూపంలో కనిపిస్తున్నది, అంతా ఈ ప్రాణి రూపంలో కనిపిస్తున్నది అని పరబ్రహ్మ తత్వాన్ని ఆ విధంగా చెప్పి మనుషులందరికీ కూడా సామాన్యంగా ఎవడో దేవుడు అనేటువంటి వాడు కావాలి కదా. ఏదో నేనేదో పూజ చేసుకోవడానికో లేక ఏదో బాధ వచ్చినప్పుడు ఏదో చెప్పుకోవడానికో ఏదో ఏడవడానికో ఏదో దేవుడు కావాలి. సో దానికి ఏమన్నారు వాళ్ళు, నువ్వు ఏ రూపంలోనైనా నువ్వు భావించుకోవయ్యా, దేవుడు అనేటువంటి దాన్ని నువ్వు ఏ రూపంలోనైనా భావించుకో అని భగవద్గీతలో చాలా చాలా క్లియర్ వస్తుంది. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితమిచ్చతి అని 7వ అధ్యాయంలో చెప్తాడు. అంతేకాకుండా నువ్వు ఏ దేవుణ్ణి పూజించినా కూడా అవన్నీ ఒకటికే పోతుంది, నన్నే పూజించాలి నేం లేదు అంటాడు. మిగతా మతాలు ఏం చెప్తాయి, నన్ను పూజిస్తేనే నీకు లాభము, లేకుంటే నేను నరికేస్తా ఉంటాయి. అది కాదు, మన దగ్గర లేదు అలాగా. నువ్వు ఎవరినైనా పూజించుకో, ఎవరిని పూజించినా కూడా ఒకే పరమాత్మకే పోతుంది. మనం రోజు పూజ చేసుకునేటప్పుడు కూడా అదే చెప్పుకుంటామండి, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని చెప్పని. ఏ దేవుడికి పూజించినా కూడా ఒకే దేవుడికి వెళ్తుంది అని చెప్పని మన సిద్ధాంతం అలా ఉంది. అందుకని మనలో ఒకటిపైన ద్వేషం అనేది మనకు ఉండదు. ఎవడో ఒకడు ఎవరో దేవుడిని పూజిస్తున్నాడు అంటే మనం కూడా పోయి దండం పెట్టుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఎవరో వచ్చి కొత్త దేవుడిని పట్టుకొచ్చారనుకోండి, పట్టుకొస్తే మనం కూడా దండం పెట్టుకుంటాం సరేలేని. మనకి ఎలాంటి అభిప్రాయం లేదు, ఎలాంటి వాడిపైన కోపము లేదు, అరే వాడేదో చాలా తప్పుడు పని చేస్తున్నాడని లేదు, ఏమీ లేదు. కానీ మిగతా ప్రపంచంలో మిగతా మతాలన్నీ అట్లా లేవండి. సో ఇవన్నీ మనకు తెలిస్తే మనకు అరే మనం ఎంత గొప్ప సంస్కృతి అనేటువంటిది మనకు తెలుస్తుందండి. మన సంస్కృతి యొక్క గొప్పదనం మనకు తెలిస్తే వాడికి నిజంగా దీని నుంచి ఇంకా ఎవడు పక్కకు పోడు. అది తెలియక మనకు అరే మనదంతా ఇట్లా ఉంది, మనమంతా ఒక పర్టికులర్ సిద్ధాంతం లేదు, పాడు లేదు, వాడు దీన్ని పూజిస్తున్నాడు ఇంకోటి దీన్ని పూజిస్తున్నాడు అనేటువంటి భావనతో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుందండి. సార్ మరొక చిన్న ప్రశ్న సార్, సంస్కృత భాషా వికాసము భారతదేశ వికాసానికి ఏ రకంగా తోడ్పడుతుంది అన్నది మీ మాటలు? ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే సంస్కృత భాష అనేటువంటిది, సంస్కృత భాషా జ్ఞానము మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అని చెప్పి అన్నాను కదా, ఇంతకుముందే అన్నాను కదా. ఆ ఆత్మవిశ్వాసము లేనిది ఏ దేశం కూడా ముందుకు పోలేదండి.
మిగతా వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుందంటే మా కల్చర్ చాలా గొప్పది, మా కల్చర్ ప్రపంచమంతా ఉండాలి, మా కల్చరే గొప్పది అనేటువంటి దాంతో వాళ్ళు ఓయమ్మ మాకంటే మించిన వాళ్ళు లేరు అనేటువంటి రెచ్చిపోయిన భావనతో ఉంటారు. మనకు ఆ ఆత్మవిశ్వాసం లేదు. ఎందుకు లేదంటే మనకి ఏముందో మనకు తెలియదు. మన దగ్గర గోల్డ్ పెట్టుకొని మన వాడికి తెలియదు, వాడి దగ్గర ఏదో ఏదో ఇవే ఇత్తడి బంగారం ఇదేది నకిలీ బంగారం పెట్టుకొని వాడు పెద్దగా శబ్దాలు చేస్తున్నాడు. కానీ మన దగ్గర బంగారం పెట్టుకొని మనం శబ్దాలు చేయడం లేదు, ఎందుకంటే మనకు తెలియదు అది బంగారం అనేది తెలియదు. సో ఆ విధంగా మనకు సంస్కృత భాషా జ్ఞానం అనేటువంటిది, సంస్కృత భాష దానిలో ఉన్నది మన సంస్కృతిలో ఏమేంటి తెలిస్తే ఆత్మవిశ్వాసం అనేది ఒకటి ఉంటే దేశం కూడా బాగుపడుతుందండి. సంస్కృతి మనం గమనించినంత వరకు నాకు ఇన్ఫ్యాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నా అనుభవంతో కూడా నేను చెప్పగలిగింది ఏంటంటే ఎప్పుడైతే యువకులందరికీ కూడా, ముఖ్యంగా యువకులందరికీ కూడా వాళ్ళకి మన దీనిపైన, మన సంస్కృతి పైన ఒక గౌరవ భావము ఇది ఉన్నప్పుడు ఉండి వాడికి కూడా కొంత ఆత్మవిశ్వాసం ఉంటేనే దేశం కూడా ముందుకెళ్తుంది. వీడికి మన సంస్కృతి పైన ఒక గౌరవ భావం లేకపోతే ఏమవుతుందంటే మిగతా సంస్కృతులు వచ్చి దీన్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఎప్పుడైతే విడగొడతాయో అప్పుడు వేరే దేశాల వాళ్ళ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటే పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే, పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని మనం ఏదో ఉత్సాహం పడి మనం నిన్న ఏదో వజ్రోత్సవం జరుపుకున్నాము. మనకు స్వతంత్రం వచ్చిందని పేరే కానీ ఎన్నెన్నో దేశాలు మన దేశాన్ని చీల్చడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటన్నిటిని ఎదుర్కోవడానికి కూడా మన వాళ్ళు ఏదో వాళ్ళ అవస్థలు వాళ్ళు పడుతూనే ఉన్నారు రోజు. సో దానిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ సంస్కృతి అనేటువంటిది. ఈ సంస్కృతి పైన మంచి అందరికీ అవగాహన ఉండి అందరికీ కూడా దీని పట్ల గౌరవ భావము, కొంచెం ఆత్మవిశ్వాసము ఉంటే కానీ ఎవడు దీన్ని కదల్చలేడు. అది లేకపోవడం వల్లనే వీళ్ళు రకరకాల ఇంకా ఏదో ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో అందుకని సంస్కృతము అనేటువంటిది మన సంస్కృతిని రక్షించడానికి, దేశాన్ని రక్షించడానికి కూడా చాలా అవసరం అని చెప్పని నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం కాదండి, అది లాజికల్గా కూడా చాలా లాజికల్గా మనం చెప్పగలము. ఎప్పుడైతే యువకుల్లో ఈ సంస్కృతి పైన ఆధారం పోతుందో అప్పుడు దేశం కూడా బలహీనపడుతుంది. అదండి సార్. ఇంకొక మరో ప్రశ్న సార్. ఎల్ల భాషలకు తల్లి సంస్కృతంబు అని శ్రీనాథుడు ఒక్కానించారు. అటువంటి ఆ భాషను, మాతృభాషను కొంతమంది కొన్ని మాధ్యమాల ద్వారా అది సంస్కృతం ఒక మృత భాషగా తొందరలో అవుతుంది అంటే కొన్ని రూల్స్ ప్రకారము ఎంతమంది అయితే ఒక భాషని ఎక్కువగా మాట్లాడతారో ఆ భాషని ఒక లాంగ్వేజ్గా గుర్తిస్తారు. అది మాట్లాడే వారి సంఖ్య తక్కువ అయితే ఆ భాషని ఒక డెడ్ లాంగ్వేజ్గా దీన్ని రికగ్నైజ్ చేస్తారని చెప్పి ఈ మధ్య కొన్ని మాధ్యమాల్లో వస్తుంది సార్. అది ఎంతవరకు నమ్మవచ్చు? దాన్ని అలా ఏమైనా ఉంటుందా? ఒక భాష మృత భాషగా రికగ్నైజ్ చేయడానికి అధికారం ఎవరికి ఉన్నది అనేది కూడా మనం గమనించాలండి. ఒక భాషను పట్టుకొని ఇది మృత భాష అనడానికి ఎవరికి అధికారం ఉన్నది? అది వాడికి ఎవరికి అధికారం లేదు కదా. ఇప్పుడు మనకు లాటిన్ భాష, గ్రీకు భాష ఇట్లాంటి ప్రాచీన భాషలు ఉన్నాయి. ఆ భాషలు ఇప్పుడు మనం రామాయణం పారాయణం చేసినట్టుగా గ్రీకు భాషలో ఉన్నటువంటి ఇలియడు, ఒడిస్సీని వాడు ఎవడు పారాయణం చేయడంలే. లేక ఇంకా లాటిన్ భాషలో ఉన్నటువంటి ఇంకేదో ఉన్నాయి వాళ్ళ ఎపిక్స్ ఇట్లాంటివి ఉన్నాయి. దాన్ని ఏమంటారు మర్చిపోయినాను, ఏదో సంథింగ్ ఈనియడ్ అని ఒకటి ఉంది, సంథింగ్ ఏదో ఉన్నది. దాన్ని ఎవడు పారాయణం చేయడంలే. మనం రామాయణాన్ని పారాయణం చేస్తున్నాం ఈరోజు, భాగవతాన్ని పారాయణం చేస్తున్నామే. మరి డెడ్ లాంగ్వేజ్ ఎక్కడ లక్షలాది మంది పారాయణం చేస్తుంటే ఇప్పుడు మన వాళ్ళకు ఎపిక్స్ ఉన్నాయండి, వాళ్ళకు కూడా మనలాగానే ఎపిక్స్ ఉన్నాయి కదా. గ్రీకు భాషను ఎవడు చేయడం లేదు కదా, పోనీ లాటిన్ భాషను ఎవడు పారాయణం చేయడం లేదు కదా. పోతే మన సంస్కృతంలో సుందరకాండను రోజు పారాయణం చేసే ఆడవాళ్ళు ఎంతమంది, లక్షలాది మంది లేరు. అలానే లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామం చెప్పుకునేటువంటి వాళ్ళు కోట్లాది మంది లేరు. మరి ఇంకా డెడ్ లాంగ్వేజ్ ఎలా అవుతుందండి? కేవలం మాట్లాడలేదు అంటే మాట్లాడడం ఒకటే కాదు కదా, భాష జీవించి ఉన్నదా లేదా, ఆ బుక్ను ఎవరన్నా చదువుతున్నారా లేదా. సుందరకాండను లక్షలాది మంది రోజు చదువుతున్నారు కదండి. సో అంతేకాకుండా ఇప్పుడు మనం ముఖ్యంగా మెచ్చుకోవాల్సినటువంటిది ఏంటంటే సంస్కృత భారతి ఆర్గనైజేషన్ వచ్చింది కదా. వాళ్ళు నిజంగా దాదాపు మనం ఋషులు లాంటి వాళ్ళని నేను ఎప్పుడు అంటుంటా. వాళ్ళు ఏంటంటే చాలా నిస్వార్థంగా
వాళ్ళను మొట్టమొదట్లో చాలామంది ఎగతాళి కూడా చేశారు, పెద్ద పెద్ద పండితులు ఇట్లా వాళ్ళు కూడా ఇదంతా చిన్న చిన్న వీళ్ళు ఏదో టుకడా సంస్కృతం నేర్పిస్తారు అది ఇది అని ప్రారంభ దశలో అట్లా అనిపించింది. కానీ తర్వాత దశలో వాళ్ళు ఏంటి, ఇప్పుడు నేను ఎంఏ పరీక్ష రాయడానికి పరీక్షలో మంచి మార్కులు రావడానికి కూడా సంస్కృత భారతి యొక్క పుస్తకాలే నాకు హెల్ప్ చేశాయండి. సంస్కృత భారతి వాళ్ళు చిన్న చిన్న పుస్తకాలు వేసినారు, సమాసహ సంధి అవి ఇవి అన్నీ వేశారు కదా. ఇట్లాంటి పుస్తకాలు ఎన్ని వేల మంది చదువుతున్నారండి. ఇప్పుడు అమెరికాలో కూర్చొని శాస్త్రాలు చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకవైపు ఐటీ ఉద్యోగం చేస్తూ ఇంకొక వైపు తర్కము వ్యాకరణం చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, తర్కం వ్యాకరణం వేదాంతం ఇవన్నీ చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సంస్కృత భాషను, మన సంస్కృతిని, మన శాస్త్రాలని అన్నిటిని కూడా రక్షించేటువంటి సమర్థులైనటువంటి వ్యక్తులు ఈరోజు ఇండియాలో ఎంతమంది ఉన్నారో అమెరికాలో కూడా అంతమంది తయారవుతున్నారు. అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇట్లాంటి దేశాల్లో చాలామంది చదువుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అనేటువంటిది అది మనకు విభూతి. భగవద్గీతలో అది 10వ అధ్యాయంలో విభూతి యోగం ఉంది కదా, భగవంతుని యొక్క అనేక రూపాలు నువ్వు ఉపాసన చేయడానికి ఇదిగో ఇన్ని రూపాలు ఉన్నాయా అని చెప్పని అని కృష్ణుడు విభూతి యోగం చెప్తాడు కదా. సో ఆ విధంగా ఈ టెక్నాలజీ అనేటువంటిది కూడా, ఇంటర్నెట్ అనేటువంటిది అది భగవంతుని యొక్క విభూతి అని నేను భావిస్తానండి. ఎందుకంటే నేను 17-20 ఏళ్ల క్రితము అయ్యో మన శాస్త్ర పండితులందరూ కూడా పాపం ముసలి వాళ్ళు చచ్చిపోతున్నారే, ఆ తర్వాత ఈ స్థాయి పండితులు వస్తారా రారా అని నేను చాలా ఆందోళన పడేవాడిని. ఇప్పుడు నాకు ఆ ఆందోళన లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు టెక్నాలజీ పట్టుకొని ఎక్కడెక్కడి వాళ్ళు సంస్కృతం చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడి వాళ్ళు తర్కము వ్యాకరణము మీమాంస ఇవన్నీ చదువుతున్నారు. అమెరికాలో కూర్చొని వ్యాకరణ మీమాంసాలు చదివేటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు 20 ఏళ్ల క్రితం నాకు 25 ఏళ్ల క్రితం ఏదో ఎంఏ రాస్తున్నప్పుడు నాకు సంస్కృతంలో పాఠం చెప్పాలంటే చాలామంది కష్టపడి వెతుక్కొని పోవాల్సి వచ్చేది, ఎందుకంటే వాళ్ళకు కూడా అభ్యాసం లేదు చాలామందికి. సో ఇప్పుడు అలా కాదు, గడగడ మాట్లాడేటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. సో సంస్కృత భాష మృత భాష ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఈనాడు ఇప్పుడు లండన్లో సెయింట్ జేమ్స్ స్కూల్ అనే దానిలో చూడండి, సెయింట్ జేమ్స్ స్కూల్లో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంస్కృతం నేర్చుకుంటున్నారు. సెయింట్ జేమ్స్ స్కూల్ ఒకటే కాదు, వాళ్ళు ఇంకా చాలా గొప్ప పనులు చేస్తున్నారు లేండి. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచంలో చాలా చోట్ల చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్. చాలామందికి సంస్కృత భాష పైన మంచి అనురాగం కూడా ఉంది. దీనిలో చాలా విషయాలు ఉన్నాయి, కనీసం మనం నేర్చుకోవాలి అనేటువంటిదైనా. ఏం భారతదేశం వాళ్ళు ఎట్లు వీళ్ళు నేర్చుకోవడం లేదు, మనమన్నా నేర్చుకుందాం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది నేర్చుకుంటున్నారు. సో అంతేకాకుండా థ్యాంక్స్ టు సంస్కృత భారతి ఇప్పుడు చాలామంది యువకులు వాళ్ళు కొంత సంస్కృతం అనేటువంటి దీనిలోకి వస్తున్నారు. సో కాబట్టి సంస్కృత భాష డెడ్ లాంగ్వేజ్ అనేటువంటిది అనవసరమైనటువంటి ఒక దుర్బుద్ధితో కూడినటువంటి ఒక ప్రచారం మాత్రమే, కానీ దానిలో సత్యం లేదని నేను ఖచ్చితంగా చెప్తానండి. ధన్యవాదాలు సార్. అలాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో విద్యా విధానము నాకు తెలిసి అంత కరెక్ట్గా లేదని నేను అనుకుంటున్నాను సార్. ఇంకొకటి ఎస్పెషల్లీ పాఠ్యాంశాల విషయానికి వస్తే ఇటు ఇంటర్మీడియట్లో కానీ ఇటు డిగ్రీ పాఠ్యాంశాల్లో కానీ ఈ ప్రస్తుత యువతరానికి అవసరమైనటువంటి ఆ మోడర్న్ ఎరా ఎందుకు పొందుపరచలేకపోతున్నారు? వాటి వల్ల ఏమవుతుందంటే ఒక్క సంస్కృతం అనే కాదు, సెకండ్ లాంగ్వేజెస్ భాషలన్నింటికీ కూడా అంటే వాటి మీద ఆసక్తి రావట్లేదు, ఉత్సాహంగా పిల్లలు చదవట్లేదు. సంస్కృతం ఒక స్కోరింగ్ సబ్జెక్ట్, లాంగ్వేజ్ ఒక సెకండ్ గ్రేడ్ సబ్జెక్ట్ సో అనేటట్టుగా ఇది ఉంటుంది. దీనికి నేను గుర్తించిన అంశం ఏంటంటే ఆ పాఠ్యాంశాల్లో ఆ ప్రోత్సాహము లేకపోతే వాళ్ళకి కావలసిన ఏమంటారు దట్ వాళ్ళకి కావాల్సిన స్పైస్ దొరకట్లేదా, లేకపోతే ఏంటి, దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటే యువతరం అట్రాక్ట్ అవుతారు? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. నేను కూడా ఎప్పుడు దీని గురించి ఆలోచించలేదు. మీరు చెప్పిన తర్వాత మనం చూస్తే చాలా కరెక్టేనండి. ఎందుకంటే నేను కూడా మా ఓల్డ్ సబ్జెక్ట్స్ గుర్తు చేసుకుంటే ఏదో షేక్స్పియరు, మిల్టను అది ఇది ఏవి ఉండేవి. వాటిపైన ఏదో ఆసక్తితో చాలా ఇంట్రెస్ట్తో చదివేసేవాళ్ళం అనుకోండి. తెలుగులోకి వచ్చే వాళ్ళకి ఏదో భారతంలో నుంచి ఒక ప్యాసేజు, రామాయణంలో నుంచి ఒక ప్యాసేజ్, ఇంకేదో కావ్యంలో నుంచి ఒక ప్యాసేజు, లేకుంటే పెద్ద మనుచరిత్రలో నుంచి ఒక ప్యాసేజు. మనుచరిత్రలో ప్రవరుడు వరూధిని చూస్తాడు, వరూధిని చూసి వరూధిని యొక్క అందము అది ఇది దీన్ని వర్ణిస్తారనమాట. సో కొంత ఏదో ఆ శృంగారము వర్ణన అట్లాంటివి మన పిల్లవాళ్ళకు కొంతమందిని అట్రాక్ట్ చేస్తుంది. బట్ చాలా మట్టుకు ఏంటంటే ఇప్పుడు సంస్కృతంలో సిలబస్ తీసుకోండి, ఉదాహరణకు ఏదో సామాన్యంగా ఏదో రఘువంశంలో ఒక పాఠం పెట్టింటారు,
అంటారు. రఘువంశంలో ఆ దిలీపుడు, ఆయనకి ఏదో శాపం వచ్చింది, శాపం వస్తే నందిని ధేను ప్రార్థించాలి. ప్రార్థన చేయాలంటే రోజు ఆ నందిని ధేను సేవ చేయాలి, అది ఇది ఉంటుంది అనుకోండి. ఛాయేవతాం భూపతి రన్వగచ్చతు ఏదో చెప్తారు. సో ఇది భాష నేర్చుకోవడానికి ఉపయోగపడచ్చు, కానీ ఆ పిల్లవాడికి ఇప్పుడు ఈ మోడర్న్ పీపుల్ ఎట్లా ఉన్నారంటే, అది నేను ఇందాక చెప్పాను చూడండి, దీని నుంచి మనకి ఏం రాజుకి ఏదో శాపం వచ్చిందంట, ఈ నెంబడి అంటే ఏమిటి ఇదంతా మనకు అనేటువంటిది వస్తుంది. పోతే మనకు మన లైఫ్కి సంబంధించినటువంటి ఒక విషయాన్ని తీసుకొని, నేను ఇంతకుముందు ఒక ఉదాహరణ ఇచ్చిన ట్రూత్ అనేటువంటిది ఏమిటి, ధర్మం అనేటువంటిది ఏంటి, అధర్మం అనేటువంటిది ఏంటి, ఒకానొక సందర్భంలో ఇది ధర్మమా అధర్మమా. ఇప్పుడు మనం ఎథిక్స్ అనేటువంటి పుస్తకం తీసుకుంటే దాని నిండా ఇట్లాంటి ఎపిసోడ్సే ఉంటాయి. ఒక కథ చెప్తారు, ఒక ప్యాసేజ్ ఇచ్చి దీనిలో వీడు చేసిన పని రైటా రాంగా అని. సో ఇట్లాంటి మనకు లక్షలాది ఉదాహరణలు ఉన్నాయి. ఓకే, ఇది ఒక విషయం. లేకుంటే చాణక్యుని అర్థశాస్త్రంలో నుంచి ఒక ప్యాసేజ్ తీసుకొని రాజనీతి ఇలా ఉంటుంది, రాజు అనేటువంటి వాడికి ఫ్రెండ్స్ వీళ్ళు, శత్రువులు వీళ్ళు, ఇట్లాంటివన్నీ ఏదో ఉంటుంది. తర్వాత ఆ కాలంలో వీళ్ళు ఎంత మోడర్న్గా ఆలోచించినారు. మనం ఏదో సున్ జూస్ ఆర్ట్ ఆఫ్ వార్ అని చెప్పని ఏదో చైనా రచయిత ఒక ఆయన ఉన్నాడు, సున్ జూ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్ తీసుకొని ఇప్పుడు మోడర్న్ పీపుల్ అందరూ చదువుతారు. మన దగ్గర మనకు అవన్నీ ఉన్నాయి, కౌటిల్య అర్థశాస్త్రంలో ఉన్నాయి. కామందక నీతి శాస్త్రం అని చెప్పిన ఒక శాస్త్రం ఉంది, అది కూడా కౌటిల్యుని అర్థశాస్త్రం లాంటిదే. దానిలో ఈ సామదాన భేద దండోపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని అన్నింటినీ వర్ణిస్తారు. అట్లాంటిది ఒక ప్యాసేజ్. లేకుంటే మనకు ఉన్నటువంటి మెడికల్ కాన్సెప్ట్స్, వాగ్భటుడు వీళ్ళందరూ కూడా అష్టాంగ హృదయం ఇట్లా వాటిలో వాళ్ళు వెస్టర్న్ అప్రోచ్ ఏంటి, మన అప్రోచ్ ఏంటి. మన అప్రోచ్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఒక మనిషిని మొత్తం, వెస్టర్న్ అప్రోచ్ ఏంటి, మొట్టమొదట ఒక మనిషికి 20 టెస్టులు చేసి ఆ టెస్టులు కంప్యూటర్ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. అలా కాకుండా మన వెస్టర్న్ అప్రోచ్ ఒక మనిషి ఎన్నాళ్ళు మనిషిని మొత్తం సమగ్రంగా పరిశీలించి ఆయన హిస్టరీ, ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయనను ఎప్పుడు రోగం ఎలా వచ్చింది, ఏమొచ్చింది, ఏమి తిన్నావు, ఏమి లేదు, ఇవన్నీ కూడా విచారించి మనిషిని పూర్తిగా ఎవాల్యుయేట్ చేసి ఆయన యొక్క గుణాన్ని చూసి, సత్వగుణమా రజోగుణము తమో గుణము ఇవన్నీ చూసి దాని తర్వాత దీనికి రోగ నిదానం అంటే ఒక డయాగ్నోసిస్ అంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు చెప్పారనుకోండి, అరే మన వాళ్ళు ఎంత బాగా చెప్పారు. ఇంకా అట్లనే ఉదాహరణకు 1500 సంవత్సరాల క్రితమే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా. అట్లనే మ్యాథమెటిక్స్లో పైథాగరస్ థీరం మనకు సులభ సూత్రాలు అని చెప్పిన వేదకాలంలో వేద ఋషులే చెప్పినటువంటి సూత్రం. అది అందరూ కూడా ఒప్పుకున్నటువంటి విషయం. ఇప్పుడు ఆల్జీబ్రా అనేటువంటిది, అల్ జబర్ అని చెప్పిన ఒక అరబిక్ పండితుడు ఇక్కడ నుంచి, కేరళ నుంచి ట్రాన్స్లేట్ అయినటువంటి గ్రంథాల నుంచి ఆయన అరబిక్ భాషలో రాస్తే అక్కడి నుంచి అక్కడ యూరప్కి వెళ్ళి అది ఆల్జిబ్రా అయింది, అల్ జబర్ అనేటువంటిది. ఇవన్నీ ఎవరికి తెలుసు, మనకు ఎందుకు చెప్పకూడదండి. ఇప్పుడు వాళ్ళ లెవెల్ని బట్టి సింపుల్గా దీన్ని పుస్తకాలు రాసి సింపుల్గా ఉంది దాన్ని అందించి, ఇదిగో ఆల్జీబ్రా ఈ విధంగా కేరళలో ఉన్నటువంటి గొప్ప మ్యాథమెటిక్స్ పండితులు వాళ్ళ నుంచి అక్కడి నుంచి ఏ విధంగా పోయింది. దారా షుకోవ్ అనే అతను మన ఉపనిషత్తులన్నింటినీ కూడా, ఔరంగజేబ్ బ్రదర్ ఉన్నాడు కదా దారా షుకోవ్ అనే అతను, మన ఉపనిషత్తులన్నింటినీ కూడా లాటిన్ పార్సీ భాషలోకి ట్రాన్స్లేట్ చేయించాడు, పర్షియన్ భాషలోకి. ఆ పర్షియన్ భాష నుంచి లాటిన్లోకి ట్రాన్స్లేట్ అయితే అప్పుడు 17th 18th సెంచురీ 18th సెంచురీ ఫిలాసఫర్స్ అందరూ కూడా, యూరోపియన్ ఫిలాసఫర్స్ అందరూ కూడా దాన్ని చదివి అబ్బో వాళ్ళు ఎంత దానికి ప్రభావితులైనారంటే అంత ప్రభావితులైనారు. మనం హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ చదివితే మనకు తెలుస్తుంది. ఇలాంటి విషయాలు పిల్లవాళ్ళకి చెప్తే వాడికి ఎంత ఇది వస్తుందండి, మన కల్చర్ అంటే ఎంత గర్వం వస్తుంది. మనకి ఏమీ తెలియకుండా మనం మూర్ఖుల్లాగా సిలబస్ పెడుతున్నాము. కాబట్టి సిలబస్ మార్చాల్సిన అవసరం చాలా ఉంది. సిలబస్ మార్చడంలో కూడా కొంచెం తలకాయ ఉన్నోళ్ళు అక్కడ కూర్చోవాలి నా అభిప్రాయం అండి. సిలబస్ పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలామంది, అంటే తలకాయ లేదని కాదు, వాళ్ళు పాపం ప్రాచీన పండితులు, వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఏ విధంగా మనకు ఒక సైద్ధాంతిక యుద్ధం, మనకు సాంస్కృతిక యుద్ధం ఏ విధంగా నడుస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. సో ఈ సాంస్కృతిక యుద్ధం పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సిలబస్ పెడితే ఒరే మనకి ఇంత ఉందేయా, మనం సిగ్గుపడాల్సిన పని లేదు. వాళ్ళు చీకటి రోజుల్లో డార్క్ ఏజెస్లో ఉండి వాళ్ళకి ఏమీ తెలియనటువంటి రోజుల్లో ఇంత సిద్ధాంతం ఉంది మనకు అనేటువంటిది మనకు తెలియాలండి. అది దానికి సిలబస్ మార్చాల్సిన అవసరం చాలా ఉంది. ధన్యవాదాలు సార్. అలాగే ఇంకొక ప్రశ్న ఏంటి, మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానము, ఈ విద్యా విధానము ఎంతవరకు బాగుంది అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం సార్. అయితే నేను నా అబ్జర్వేషన్లో వేరే రాష్ట్రాల్లో పాఠశాల స్థాయి నుండి కూడా సంస్కృత పఠనం అని,
వాళ్ళకి సంస్కృతము అనేటువంటిది ఒక మన మంచి లాంగ్వేజ్ అని, దాన్ని చదవడం వలన మేధశక్తి కూడా పెరుగుతుందని అక్కడి నుండి వాళ్ళని అలవాటు చేసుకుంటూ నెక్స్ట్ 10th ఇంటర్మీడియట్ స్థాయిల్లో కూడా పొందుపరిచారు. మరి మన రాష్ట్రంలో కూడా అలాంటి చర్యలు అలాంటివి రావాలి అంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే అవి అమలు పరుస్తారు అనేది మీ సలహా సార్? అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం మన విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది నాకు తెలియదండి, ఎందుకంటే నాకు దానిపైన ఏమీ నా పుస్తకాలు చూడలేదు, ఏమీ నాకు తెలియదు. అంటే నా జనరల్గా మనం పేపర్ల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే కొంచెం ఎక్కడైతే కొంచెం ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కొంత సంస్కృతం పైన దానికి ముఖ్యం కొంచెం ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత వేరే పార్టీలు పాలిస్తున్నటువంటి చోట్ల కొన్ని చోట్ల సంస్కృతం ఉండొచ్చు, కొన్ని చోట్ల తీసేసి ఉండొచ్చు. సంస్కృతమే కాదు, కొన్ని చోట్ల తెలుగు కూడా వద్దన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణనే కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకుముందు పాలించినటువంటి వాళ్ళు లాంగ్వేజ్ అనేటువంటిది అన్నెసరీ అని చెప్పని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లాంగ్వేజ్ అనేటువంటి దానికి చాలా తక్కువ ప్రాధాన్యం ఇచ్చినారు. లాంగ్వేజ్ అనేటువంటిది లేకుండా ఒట్టిగా సైన్సే చెప్పాలి, అన్నీ ఇంగ్లీషే చెప్పాలి, తెలుగు కూడా అక్కర్లేదు అంటే వాడు ఈ కల్చర్ నుంచి పూర్తిగా దూరం అవుతాడు అనమాట. సో కాబట్టి ఈ కల్చర్ నుంచి పూర్తిగా దూరం అయ్యే పరిస్థితులు ఎప్పుడు అట్లా ఉండకూడదు. దాన్ని అందరూ కూడా ప్రతిఘటించాల్సిందే, విద్యావంతులు అందరూ కూడా ప్రతిఘటించాల్సిందే. మనం వీలైతే విద్యావంతులు కోర్టులకు కూడా పోయి రిప్రజెంట్ చేసుకోవాలి. సో కాబట్టి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రభుత్వం పైన కొంచెం ఒత్తిడి తేవాలి అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే సంస్కృతం కానీ తెలుగు కానీ ఈ రెండు భాషలు కూడా ఏదో తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, ఏది మాతృభాష అయితే ఆ మాతృభాష తప్పకుండా నేర్చుకోవాల్సిందే. అలాగే సంస్కృతం కూడా నేర్చుకోవాల్సిందే. ఇంగ్లీష్ ఎట్లు ఉండనే ఉంటుంది. ఇంగ్లీష్ ఎట్లు మేమందరం కూడా చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళే, తెలుగు మీడియంలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు లేక నేటివ్ లాంగ్వేజ్లో చదువుకున్నటువంటి వాళ్ళే ఒట్టిగా ఇంగ్లీష్ మీడియం చదువుకొని కాన్వెంట్లో చదువుకొని లేక ఢిల్లీలో ఎక్కడో చదువుకున్నటువంటి వాళ్ళకంటే మామూలుగా పల్లెల్లో చదువుకున్నటువంటి వాళ్ళే బాగా షైన్ అవుతున్నారండి. అది కూడా మనం పరీక్షిస్తే ఎందుకు షైన్ అవుతారంటే నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి నేను మామూలుగా పల్లెటూరు ఆయనతో కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాను, వాడితో ఇమీడియట్గా రిలేట్ చేసుకోగలను. ఆ ఢిల్లీలో ఎక్కడో దీనిలో చదువుకొని వచ్చినటువంటి వాడు రిలేట్ కాలేడు. ఎప్పుడు కూడా నేను చాలా గొప్ప, వీడు చాలా తక్కువ అనేటువంటి భావనలో ఉంటాడు, రిలేట్ కాలేడు. సో కాబట్టి మామూలుగా కింద నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కడైనా కూడా ప్రభుత్వంలో కానీ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏ దీనిలోనైనా కావచ్చు, వీళ్ళే పబ్లిక్ రిలేషన్స్లో కూడా బాగుంటారనేది మంచిది. వీళ్ళందరూ కూడా పాపం తెలుగులో, మేమందరం కూడా తెలుగులో రామాయణం భారతం ఇట్లాంటి చదువుకున్నటువంటి వాళ్ళే. సో కాబట్టి భారతీయ భాషలు అనేటువంటివి చాలా ముఖ్యమండి. భారతీయ భాషలు చాలా ముఖ్యము. ఆ భాషలకు యూపీఎస్సీ కానీ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వాలు కూడా వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు అని నా అభిప్రాయం అండి. తెలిస్తే వాళ్ళు కూడా అరే మనకి ఇంత ఉన్నది అని తెలిస్తే ఎవడైనా గర్వపడతాడు కదండి. ఇప్పుడు మనలో కూడా చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళకి భగవద్గీతలో ఏముందో తెలియదు, మరి ప్రొఫెసర్లకు కూడా తెలియదు. నేను ఇందాక ఒక విషయం చెప్పాను కదా, మన దగ్గర మన పరమాత్మ అంటే ఏమిటి అంటే అది ఒక వ్యక్తి కాదు అనేటువంటి విషయం ఎంతమందికి తెలుసు? ఒక ప్రొఫెసర్ని అడగండి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అడగండి, ఆయన భగవద్గీతలో ఏం చెప్పారు అంటే తెలుసు? ఆయనకి తెలీదు. ఎందుకంటే అది ఎప్పుడు దానిపైన పోలే. మనకు అన్నీ తెలుసులే. మనం ఇంట్లో ఈరోజు ఈ వ్రతం చేస్తున్నాం, ఇంకో రోజు ఇంకో వ్రతం చేస్తున్నాం, పురోహితుడికి 1000 రూపాయలు ఇచ్చినా పూజ చేయించామనే ధోరణిలోనే ఉన్నాం. కానీ దానిలో ఏముంది చాలామందికి తెలియదు. సో ఆ విధంగా రాజకీయ నాయకులకు కూడా అందరికీ తెలిస్తే వరే ఇంత ఉన్నాయి అని తెలిస్తే వాళ్ళు కూడా దీన్ని పోగొట్టుకోవాలి అని వాళ్ళు కూడా అనుకోరు. కాబట్టి రాజకీయ నాయకుల్ని కావచ్చు, లేకుంటే ఇంకా ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి ఇంకా సెక్షన్స్ ఏవి, ఉదాహరణకు సినిమా హీరోలు అనుకోండి. సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా మనకు ఎంత దరిద్రమైన సినిమాలు వస్తున్నాయి. మన కల్చర్ను చాలా ఎగతాళి చేసేటువంటి సినిమాలు హిందీలో ఈ మధ్యన ఇది కూడా వచ్చింది కదా, కాంట్రవర్షియల్ మూవీ వచ్చింది కదండి, ఏదో ఆమీర్ ఖాన్ మూవీ ఏదో వచ్చింది, నేను చూడలేదు అనుకోండి. అంతకుముందు కూడా ఏదో ఒకటి వచ్చింది అలాంటిది, పీకే అనే సినిమా వచ్చి దానిలో మన కల్చర్ను చాలా హేళన చేసేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయంట. ఇవన్నీ ఎందుకున్నాయంటే మన రాజకీయ నాయకులకు అవగాహన లేదు, ప్రజలకు అవగాహన లేదు, ఎవరికీ లేదు. కాబట్టి సినిమా హీరోలకు కూడా లేకుంటే సినిమా ప్రొడ్యూసర్లకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అంతే చదువుకున్న వాళ్ళను మనం ఫస్ట్ వాళ్లకు అవగాహన కలిగించాలి. వాళ్ళు ప్రొఫెసర్ కావచ్చు, ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్ కావచ్చు, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ కావచ్చు, మనకు దీనిలో ఏమున్నది, మన సంస్కృతి ఏంటనేది ఆయనకు తెలియదు, ఏబిసిడి తెలియదు.
దానివల్ల ఏమవుతుందంటే మనం నష్టపోతున్నాం. కాబట్టి మన ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఎక్కడో నువ్వు ఆ పూజ చేయి నీకు 1,000,000 జన్మల పాపం పోతుంది, ఇంకోటి చేయి గంగలో మునిగి ఇంకోటి నీకు అన్ని జన్మల పాపం పోతుంది, ఎట్లాంటివి కాకుండా విషయం ఏముందో అసలు విషయాన్ని సరిగ్గా చెప్తుండాలండి. ఇది అందరినీ ఒక మాస్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కింది స్థాయిలోనే కాదు పై స్థాయిలో కూడా అవసరమని నేను భావిస్తున్నాను. రాజకీయ నాయకులకు కూడా ఇవన్నీ తెలిస్తే నిజంగానే వాళ్ళు దీని పట్ల గౌరవంగా దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నా. ఇటీవల యూట్యూబ్ మాధ్యమంలో సార్ మీరు భగవద్గీతని సరళ సంస్కృతంలో చెప్తూ ఒక బృహత్ సంకల్పం చేస్తున్నారు. అంటే అలా మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? దానికి వెనుక ఏంటి మీ కారణాలు? అంటే మీరు సమాజానికి ఒక మంచి పని కదా, అది మీకు ఎందుకు ఆలోచన తట్టింది? దాని వెనుక ఉన్న విషయం ఇది ముఖ్యంగా నిజం చెప్పాలంటే నేను నా సంస్కృతం ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశము అదొకటి ముఖ్యమైన ఉద్దేశం అండి. నేను సంస్కృతంలో ఏదన్నా పాఠం చెప్పాలి అని అంటే నేను దాని గురించి ఎక్కువ చదివి సరిగ్గా అర్థం చేసుకొని కొంత భాషలో కూడా తప్పులు ఎక్కువ రాకుండా, భాషలో ఎంతో చిన్న తప్పులు పోతుండొచ్చు కానీ ఎక్కువ తప్పులు పోకుండా మాట్లాడి అదంతా చేయాలి. అదొకటి. పోతే నేను గమనించింది ఏంటంటే నేను దాదాపు 10 ఏళ్ల నుంచి పాఠం చెప్తున్నాను. ఏది advaitacademy.org అనే దానిలో సంస్కృతంలోనే కాదు ఇంగ్లీష్లో చెప్తున్నా. ముఖ్యంగా ఈ మధ్య సంస్కృతంలో సరళ సంస్కృత గీత అని చెప్పని సంస్కృతంలో గీతను చెప్తున్నా. ఇప్పుడు 6వ అధ్యాయం చెప్తున్నా. పోతే ఎందుకు నేను గమనించింది ఏంటంటే నన్ను చూసి చాలామంది ఎవరే ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు మేమెందుకు నేర్చుకోకూడదు అని చెప్పని నన్ను చూసి ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ఇంకా మిగతా చోట్ల కూడా సంస్కృతం నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో దానితో నాకు చాలా సంతోషమైంది. ఈయన ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఏదో కర్రను పట్టుకొని ఏదో లాఠీ తిప్పకుండా కూర్చోకుండా సంస్కృతం ఎట్లా నేర్చుకున్నాడు ఈయన నేర్చుకున్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్పని అకాడమిషియన్స్ కొంతమంది, డాక్టర్లు కొంతమంది, ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, రకరకాలైనటువంటి వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో అది ముఖ్యంగా. అంతేకాకుండా ఇంకా మీలాంటి సంస్కృత అధ్యాపకులు ఇట్లా వాళ్ళు కూడా అరే ఈయన సంస్కృతంలో మాట్లాడుతున్నారు మనం సంస్కృతంలో చెప్దాము. నిన్నాళ్ళు ఇంగ్లీష్లో చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో మానేసి సంస్కృతంలో చెప్తున్నారు చాలామంది. సో ఇట్లా చాలామంది కొంత ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్నేళ్ల క్రితం ఒక జడ్జి గారిని చూశాను, సుప్రీంకోర్టు జడ్జి ఆయన కూడా ఇలానే సంస్కృతంలో మాట్లాడుతున్నాడు. సో ఆయన చూసి చాలామంది జడ్జెస్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంకేదో అడ్వకేట్ జనరల్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చూడండి, అక్కడ అటార్నీ జనరల్ ఇట్లా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనం కూడా ఏదో సంస్కృతంలో నేర్చుకుందాం, మీమాంసా శాస్త్రంలో ఏముంది, మీమాంసా శాస్త్రానికి తర్వాత ఇప్పుడు మన ఇది ఉంది కదా జస్టిస్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని ఏ విధంగా మీమాంసా సూత్రాల ద్వారా మనం న్యాయ వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి, ఇట్లాంటి ఐడియాలన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో కాబట్టి వేరే రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సంస్కృతాన్ని చదువుకుంటే అందరికీ కూడా ఒక ప్రేరణ ఉంటుందండి. ఒట్టి సంస్కృత పండితులు సంస్కృతం చదువుకుంటే ప్రేరణ ఏం లేదు. ఇప్పుడు ఎవరో జడ్జి చదువుకున్నాడు, లేకుంటే ఒక పాలిటీషియన్ చదువుకున్నాడు అనుకోండి, మన చీఫ్ మినిస్టర్ లాంటి వాడు, ఆయన తెలుగు చాలా బాగా చదువుకున్నటువంటి వాడు మన కేసీఆర్ గారు, అట్లాంటి వాడు సంస్కృతం కూడా ఏదైనా మాట్లాడడం మొదలు పెట్టాడు అనుకోండి, మాట్లాడితే అందరూ కూడా అబ్బో ఈయన ఇంత నేర్చుకున్నాడు మనం ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్పి నేర్చుకుంటారు. అట్లానే ఒక పోలీస్ ఆయన కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు సంస్కృతాన్ని నేర్చుకుంటే దానివల్ల మిగతా వాళ్ళు ప్రేరణ పొందుతారు. ప్లస్ వీడికి ఆ మిగతా అనుభవం కూడా ఇందులోకి వస్తుందండి. ఒట్టి సంస్కృత పండితుడే రామాయణం చదివితే ఆయనకు కొంచెమే అర్థమవుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ రామాయణం చదివితే ఇంకొంచెం ఎక్కువ అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా దృష్టికోణం కూడా అక్కడ చూస్తాం. సో ఆ విధంగా ఒక పాలిటీషియన్ చదివితే ఆయనకి ఇంకా కొంచెం ఎక్కువ అర్థమవుతుంది. సో ఆ విధంగా మిగతా అన్ని రంగాల్లో వాళ్ళు కూడా సంస్కృతం చదవాలి. ఆ ఉద్దేశంతో నేను సంస్కృతంలో సరళ సంస్కృత గీత అని చెప్తున్నానండి. అది చాలామంది లైక్ చేస్తున్నారు కూడా, నాకు అది సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు. సమయాన్ని మాకు ఈరోజు మీరు కేటాయించారు. చాలా అద్భుతమైన విషయాల గురించి మీరు మా 95 న్యూస్ ఛానల్ వరకు అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. అందరికీ ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన 95 న్యూస్కి అందరికీ ధన్యవాదాలు.